విషయం చెప్పండి. సో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు, ఆయన రాజస్థాన్ లో ఉన్నప్పుడే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి సంగతి ఆయన కల్లారా ప్రత్యక్షంగా చూశారు ఇండియాలో ఉండి. ఇదే అమెరికాలో అబోటాబాద్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిపినటువంటి లాడెన్ను పట్టుకొని అక్కడ చంపినటువంటి సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు అమెరికా. సో పాకిస్తాన్ అనేటువంటి దేశం ఎట్లాంటి ఉగ్రవాద శిబిరాలను ప్రోత్సహిస్తుంది, ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి ఉగ్రవాద దాడి జరిగినా దానికి పాకిస్తాన్ ఎట్లా లింక్ అయి ఉంటుందనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఈ రెండు దేశాల మధ్య శాంతి ఉండాలని కోరుకోవడంలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా పెద్దన్న పాత్ర పోషించిన సందర్భంగా దాంట్లో తప్పేం లేదు. సో కానీ ఇప్పటికీ కూడా అమెరికాలో పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా ఎన్నో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. అవి చీమల్లాగా పాకిస్తాన్లో ఉన్నాయి, మనకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరపాలి అని చెప్తున్నారు. రేపు డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించి రెండు దేశాలకు సంబంధించినటువంటి అధికారుల చర్చలు అంటున్నారు. సో ఇంకా ఏం చర్చలు ఉంటాయి ఈ రెండు దేశాల మధ్య సంబంధించిన చర్చల్లో? ఎందుకంటే ఇప్పటికే భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఇవ్వాలి, ఉగ్రవాదుల జాబితాను కూడా ఇచ్చింది, ఐక్యరాజ్య సమితికి కూడా చెప్పింది, లేదా పెద్దన్న పాత్ర పోషిస్తామంటున్నటువంటి అమెరికాకు చెప్పింది, చైనాకు చెప్పింది, ప్రపంచం దృష్టికి కూడా తీసుకెళ్లింది. సో ఎట్లాంటి ఉగ్రవాద శిబిరాలున్నాయి, ఎట్లాంటి ఉగ్రవాద నాయకులు పాకిస్తాన్ లో ఉన్నారు అనేటువంటి అంశాన్ని చెప్పింది. సో అయినప్పటికీ కూడా సో ఈ అమెరికా మాటలు విని ఈ కాల్పుల విరమణ విషయంలో కొంత అంగీకారానికి వచ్చినటువంటి భారత్ సో రేపు చర్చల విషయంలో ఏ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతుంది? సో భవిష్యత్తులో ఈ కాల్పుల విరమణ ఇట్లానే కొనసాగుతుందా? అసలు ఏం జరిగేటువంటి అవకాశాలున్నాయి? రేపు జరిగే సమావేశం అయితే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, అదేవిధంగా భారత్ పాకిస్తాన్ వీళ్ళిద్దరు సమావేశం ఫిజికల్ గా రేపు జరగట్లేదు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి హాట్ లైన్ లో మాత్రమే జరుగుతుంది. ఆ హాట్ లైన్ లో జరిగే సమావేశం కేవలం డీజీఎంఓ పాకిస్తాన్, డీజీఎంఓ భారత్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటారు. ఆ ఫోన్ లో కూడా ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈ యొక్క కాల్పుల విరమణకు సంబంధించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, భారత్ ఏం చేయాలి, దానికి పాకిస్తాన్ ఏం చేయాలి, దానికి ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఏంటి, తర్వాత మాన్యువల్స్ ఏంటి, తర్వాత ఎస్ఓపి ఏంటి, ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా అమలు చేయటం మీదనే రేపు డీజీఎంఓలు ఉంటాయి. కానీ మిగతా అంశాలు మీరు చెప్పినవి ఏవైతే ఉగ్రవాదం సంబంధించినటువంటి అంశం కానీ, తీవ్రవాదాలను అప్పగించడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సివిలియన్ గవర్నమెంట్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్ గవర్నమెంట్ ఇవి దౌత్యపరంగా చర్చించుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు, కాశ్మీర్ అంశం కానీ, తీవ్రవాదులకు సంబంధించినటువంటి అంశం కానీ, మిగతా ఏ విషయాలైనా సరే ఇక సివిలియన్ గవర్నమెంట్స్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్, దౌత్యపరంగా చేపట్టాల్సినటువంటి చర్చలు అవన్నీ కూడా రేపు జెనీవాలో అక్కడ యుఎన్ కౌన్సిల్ కి ఇక్కడ మన టీం ను కూడా పంపుతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. ఈ యొక్క పాకిస్తాన్ మన భారత్ కి సంబంధించినటువంటి ఒక టీం ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి వచ్చే వారం పంపించబోతుంది. నెక్స్ట్ వీక్ ఈ యొక్క కమిటీ అక్కడికి వెళ్లి దీనికి సంబంధించినటువంటి వాటిపైన వర్క్ చేస్తుంది.